RTI Live News. Ask for right. RTI Live News కి స్వాగతం. సిఐటియు ఆల్ ఇండియా పిలుపు మేరకు కార్మికులందరూ దేశవ్యాప్తంగా ఆల్ ఇండియా డిమాండ్ డే సందర్భంగా కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ పట్టణంలో తహసీల్దార్ ఆఫీస్ ముందు ధర్నా చేపట్టి డిప్యూటీ తహసీల్దార్కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ముంజం శ్రీనివాస్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయలేని కార్మికులందరికీ కనీస వేతనం 26,000 రూపాయలు నిర్ణయించాల్సిందని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఆర్ త్రివేణి, శంకర్, జిల్లా సహాయ కార్యదర్శి ఎన్ పద్మనాయకులు, సంజీవ్, మల్లేశ్వరి, మంచశీల, జరీనా పాల్గొన్నారు. మన పక్కనున్న సింగరేణిని మొత్తం అమ్మి ప్రైవేట్ వాళ్ళకి అమ్మడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. సింగరేణిని అట్లనే ప్రభుత్వ సంస్థలని ప్రైవేటీకరణ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. అదేవిధంగా కార్మిక చట్టాలు ఎన్నో మన పూర్వము కొట్లాడి సాధించుకున్న కార్మిక చట్టాలను అన్నింటినీ పూర్తిగా రద్దు చేసి 4 లేబర్ కోడ్లను తీసుకువచ్చింది. కార్మిక చట్టాలు మోదీ పుట్టక ముందు, బీజేపీ సర్కార్ రాకముందు, మోదీ పుట్టక ముందు ఆ కార్మిక చట్టాలు ఉండే. సంఘం పెట్టుకునే హక్కు కావచ్చు, నేరసారాలు చేసుకునే హక్కు కావచ్చు, కనీస వేతనాల చట్టాలు కావచ్చు, ఇవన్నీ కూడా స్వాతంత్రానికి పూర్వం, స్వాతంత్రానంతరం వచ్చిన చట్టాలు. ఆ చట్టాలన్నింటినీ పూర్తిగా రద్దు చేసే ప్రయత్నం బీజేపీ సర్కార్ చేస్తూ ఉంది. అందుకనే ఈరోజు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున కార్మిక వర్గం అంతా డిమాండ్ డేను ప్రకటన చేసింది. ఇవాళ భారతదేశంలో ఇప్పుడు ఈ ప్రభుత్వ పథకాల్లో పనిచేస్తున్న, ఈ స్కీములలో పనిచేస్తున్న 1 కోటి మంది కార్మికులు ఉన్నారు. ఆ 1 కోటి మంది కార్మికులకు పూర్తిగా కనీస వేతనాలు లేవు, కనీసం చట్టబద్ధ సౌకర్యాలు లేవు. అవన్నింటినీ కల్పించాలని చెప్పేసి ఈ డిమాండ్ డే సందర్భంగా మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా అన్ని వర్గాల కార్మికులకు కనీస వేతనాలు ఇంప్లిమెంటేషన్ చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాల మీద ఉంది. కానీ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ఆశా వర్కర్లుగా దాదాపు గతంలో అనేక ఇబ్బందులు పడి అనేక పోరాటాల ఫలితంగా కొంత వేతనం సాధించుకున్నారు. కానీ ఇప్పుడు వచ్చిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం